Atma Namaste. Possible miracles. On technique. By following the simple instructions, almost anyone can learn to heal. 7 basic techniques in pranic healing. ఈ 7 బేసిక్ స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఎవరైనా హీల్ చేయగలుగుతారు. అది గుర్తుంచుకోవాలి. అబౌట్ సర్టన్ కండిషన్స్. ఇన్ కంజెషన్ అండ్ డిప్లీషన్ ద సిమ్టమ్స్ ఆర్ ద సేమ్. కంజెషన్ ఉన్నా డిప్లీషన్ ఉన్నా మనం బేసిక్లో నేర్చుకుంటాం కంజెషన్ డిప్లీషన్. ఏదైనా సరే వ్యాధి లక్షణాలు సమస్య లక్షణాలు ఒకటేలాగా ఉంటాయి. ఎలిమెంటల్స్ ఆర్ ఎనర్జీ పారాసైట్స్ సక్ యోర్ ఎనర్జీ. ప్రతికూల మూలకాలు ఇవి మనలోని శక్తిని లాగివేస్తాయి. అవి హెల్దీగా తయారవుతాయి. మనకి ఎనర్జీ డిప్లీషన్ ఉంటుంది. For very difficult cases, do pranic psychotherapy before doing advanced pranic healing. ఇది మనం అందరం ఫాలో అవుతుంది. ఎప్పుడైనా డిఫికల్ట్ కేసెస్ ట్రీట్ చేసేటప్పుడు, లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అప్పుడు అడ్వాన్స్ హీలింగ్ ప్రాక్టీస్ చేసే కంటే ముందర ప్రానిక్ సైకోథెరపీ చేయాలి. When the ailment of the patient is emotional in origin, cleansing and energizing the back heart chakra and the Agnya chakra are very important. రోగి యొక్క వ్యాధి అనారోగ్యం ఎమోషనల్ అయి ఉంటే, మానసికమైనది అయి ఉంటే, బ్యాక్ హార్ట్ చక్ర ఆజ్ఞా చక్ర బాగా శుభ్రపరిచి శక్తివంతం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు క్లెన్స్ చేసి ఎనర్జైజ్ చేస్తే ఎమోషనల్ ప్రాబ్లం కాస్త తగ్గుతుంది. అప్పుడు యాక్చువల్ పెయిన్ అది కూడా ఈజీగా హీల్ అవుతుంది. When pain moves from one location to another, this means that a part of the diseased energy has moved to a different place. కొన్ని సందర్భాలలో అనారోగ్యాలలో నొప్పి ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి మారుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే వ్యాధిగ్రస్త శక్తి ఒక శరీర భాగం నుంచి ఇంకో శరీర భాగానికి మారుతోంది, మూవ్ అవుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ పార్ట్ కూడా క్లీన్ చేయాలి. డిసీజ్ కెన్ బీ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సోల్ ఎనర్జీ బీయింగ్ బ్లాక్డ్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే ఆత్మశక్తి మనలోకి ప్రవహించేటప్పుడు ఏమైనా బ్లాక్స్ ఉంటే, అడ్డంకులు ఉంటే, అక్కడ ఆత్మశక్తి లోపలికి ప్రవహించలేనప్పుడు అది అనారోగ్యంగా మనకి మేనిఫెస్ట్ అవుతుంది, కనపడుతుంది సమస్య. మనకి మోకాలు నొప్పి ఉంది అంటే మన బేసిక్ చక్రాలో ఏదన్నా బ్లాక్ ఉండి ఉండొచ్చు. పైనుంచి సోల్ ఎనర్జీ వచ్చేటప్పుడు కాళ్ళని కంట్రోల్ చేసేది, బోన్స్ని కంట్రోల్ చేసేది బేసిక్ చక్ర కాబట్టి ఆ చక్రాలో ఏదన్నా బ్లాక్ ఉంది, లేదా మోకాలులోనే ఏదైనా బ్లాక్ ఉంది, అక్కడ సోల్ ఎనర్జీ ఈజీగా ఫ్లో అవ్వలేకపోతుంది అని అర్థం చేసుకోవాలి. Congestion in the eyes is sometimes connected to the solar plexus and liver. కళ్ళల్లో కంజెషన్ ఉంది, ఎంత క్లీన్ చేసినా తగ్గట్లేదు అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర, లివరు కూడా శుభ్రం చేసి చూడండి. కొన్నిసార్లు సోలార్ ప్లెక్సస్ ఓవర్ యాక్టివేట్ అయినా, కంజెస్ట్ అయినా, లివర్లో కూడా ఎనర్జీ సరిగ్గా లేకపోతే కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. The solution to healing a viral or bacterial infection is the spleen chakra with the physical spleen and the solar plexus chakra with the liver. The physical spleen purifies and destroys disease-causing germs. The spleen chakra of an infected person is dirty. Therefore, the person feels tired and has a problem energetically in recharging the body. Proper cleansing and energizing of spleen chakra and the physical spleen are very important in serious infections. The solar plexus chakra is usually congested and filled with dirty red energy. The liver detoxifies the blood. సివియర్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు హీలింగ్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే స్ప్లీన్ చక్ర అంటే ఫిజికల్ స్ప్లీన్, భౌతికమైన ప్లీహం ద్వారా స్ప్లీన్ చక్ర, లివర్ ద్వారా సోలార్ ప్లెక్సస్ చక్ర ఎఫెక్ట్ అయి ఉంటాయి.
వీటిని శుభ్రం చేసి శక్తివంతం చేయాలి. ఫిజికల్ స్ప్లీన్ ఏం చేస్తుంది? డిసీజ్ కాజింగ్ జర్మ్స్, వ్యాధిగ్రస్త క్రిములను డిస్ట్రాయ్ చేస్తుంది, వాటిని నాశనం చేసి ప్యూరిఫై చేస్తుంది. అలాగే స్ప్లీన్ చక్ర ఆఫ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ మనం గమనిస్తే, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ స్ప్లీన్ చక్ర గమనిస్తే అది చాలా మలినంగా ఉంటుంది. అందుకనే సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. వాళ్ళు ఎనర్జెటికల్లీ శక్తిని తీసుకోలేకపోతారు, వాళ్ళని వాళ్ళు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంచుకోలేకపోతారు. అలాంటప్పుడు స్ప్లీన్ చక్రాన్ని బాగా శుభ్రం చేసి శక్తినిస్తే, స్ప్లీన్ చక్రతో పాటు ఫిజికల్ స్ప్లీన్ కూడా బాగా శుభ్రం చేసి శక్తినిస్తే చాలా తొందరగా బాడీ రీఛార్జ్ అవుతుంది, హీలింగ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే సివియర్ ఇన్ఫెక్షన్స్లో సోలార్ ప్లెక్సస్, లివర్ కూడా చాలా డర్టీగా ఉంటాయి. లివర్ ఏం చేస్తుంది? కాలేయం, దాని న్యాచురల్ ఫంక్షనే డీటాక్సిఫికేషన్ ఆఫ్ బ్లడ్, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సో అందులో డర్టీ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే సోలార్ ప్లెక్సస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సోలార్ ప్లెక్సస్ కూడా యూజువల్గా కంజెస్టెడ్గా ఉంటుంది. డర్టీ రెడ్, మలినమైన ఎర్రని శక్తి ఎక్కువగా ఉంటుంది సోలార్ ప్లెక్సస్లో. సో అదంతా శుభ్రం చేసి సోలార్ ప్లెక్సస్కి ఎనర్జీ ఇస్తే హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. ఓవర్ ఎనర్జైజింగ్ ద స్ప్లీన్ చక్ర విల్ కాజ్ ప్రాణిక్ కంజెషన్. ప్రొసీడ్ కేర్ఫుల్లీ. When energizing the spleen chakra, the Mengmen chakra may become activated. Energize the spleen chakra gently. Monitor the Mengmen chakra to check whether it is being overactivated or not. స్ప్లీన్ చక్రాకి ఎక్కువ శక్తినిస్తే దానివల్ల ప్రాణిక్ కంజెషన్ ఏర్పడవచ్చు. అందుకని జాగ్రత్తగా మృదువుగా ఎనర్జీ ఇవ్వాలి. స్ప్లీన్ చక్రాకి ఎనర్జీ ఇస్తే మెంగ్మెయిన్ చక్ర కూడా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని స్ప్లీన్ చక్రాకి ఎనర్జీ ఇచ్చినప్పుడు మెంగ్మెయిన్ చక్ర ఎలా రియాక్ట్ అవుతుందో అంటే దాన్ని ఒకసారి స్కాన్ చేసి చూసుకోవాలి. అది ఏమైనా ఓవర్ యాక్టివేట్ అవుతుంటే అప్పుడు మెంగ్మెయిన్ చక్రాన్ని కూడా శుభ్రపరచాలి. క్యాన్సర్ పేషెంట్స్ షుడ్ నాట్ హీల్ అదర్ పీపుల్. క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇతరులకి చికిత్స చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ బాడీలో అంతా కూడా డర్టీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ద సెక్స్ చక్ర ఆఫ్ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అండ్ సమ్ ఓల్డర్ పీపుల్ ఈజ్ డిప్లీటెడ్. దే ల్యాక్ సెక్స్ ఎనర్జీ. సెక్స్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు నరిష్ ద బ్రెయిన్. మెంటలీ రిటార్డెడ్ పిల్లలు, బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు, అలాగే ముసలి వారిలో సెక్స్ చక్ర డిప్లీటెడ్గా ఉంటుంది, చిన్నగా తక్కువ శక్తి కలిగి ఉంటుంది. వాళ్ళల్లో సెక్స్ ఎనర్జీ ఎక్కువగా ఉండదు. సెక్స్ ఎనర్జీ ఎందుకు అంటే సెక్స్ ఎనర్జీ ఉంటేనే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకని సెక్స్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్స్ ఫర్ హీలింగ్. అవాయిడ్ హీలింగ్ ఇన్ ఎ క్లోజ్డ్ రూమ్. ఆల్వేస్ కీప్ ద డోర్ ఓపెన్ టు అవాయిడ్ సెక్స్ స్కాండల్. హీలింగ్ చేసేటప్పుడు మనం ఏం ప్రిపరేషన్స్ చేయాలి, ఎలాంటి ప్లేస్లో చేయాలి, ఎలా చేయాలి అన్నది మాస్టర్ గారు వివరిస్తున్నారు. రూల్స్ స్ట్రిక్ట్గా చెప్పేశారు మాస్టర్ గారు. మొదటిది ఏంటి అంటే తలుపులు వేసున్న గదిలో పేషెంట్కి హీలింగ్ చెయ్యొద్దు, ఎప్పుడు తలుపులు తెరిచే ఉండాలి. ఎందుకు అంటే సెక్స్ స్కాండల్, వీళ్ళేదో తలుపులు వేసుకుని ఏదో చేస్తున్నారు అని బయట పుకార్లు రాకుండా మనల్ని రక్షించుకోవడం కోసం ఎప్పుడు తెరిచి ఉన్న గదుల్లోనే హీలింగ్ చేయాలి. ఇన్ జనరల్ డు నాట్ ఆస్క్ పేషెంట్స్ టు టేక్ ఆఫ్ దేర్ క్లోత్స్. రోగులని వాళ్ళ వస్త్రాలు తొలగించమని ఎప్పుడూ అడగకూడదు. వెన్ ఎ మ్యాన్ ఈజ్ డూయింగ్ ప్రాణిక్ హీలింగ్ ఆన్ ఎ ఉమెన్ ఆర్ వెన్ ఎ ఉమెన్ ఈజ్ డూయింగ్ ప్రాణిక్ హీలింగ్ ఆన్ ఎ మ్యాన్, హ్యావ్ ఎ కొలీగ్ ప్రెజెంట్. ఎప్పుడు ఒక మగవాడు మగ హీలర్ ఒక స్త్రీకి హీలింగ్ చేస్తున్నా, ఒక స్త్రీ హీలర్ పురుషుడికి హీలింగ్ చేస్తున్నా ఇంకొక వ్యక్తి ఆ గదిలో ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకు? డు నాట్ థింక్ దట్ ద సెక్షువల్ అట్రాక్షన్ టువర్డ్స్ ద పేషెంట్ ఈజ్ యోర్స్. కొన్ని సందర్భాలలో పేషెంట్ మనకి ఆకర్షింపబడచ్చు. సో వాళ్ళ
నుంచి అంటే సేఫ్గా ఉండేందుకు గాను ఫస్ట్ థింగ్ ఎటువంటి పుకార్లు రాకుండా ఉండేందుకు గాను ఇంకొక కొలీగ్ని మన వైపు నుంచో లేకపోతే రోగుల వైపు నుంచో ఇంకొక వ్యక్తిని ఆ గదిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ కొన్ని సందర్భాలలో రోగుల పట్ల ఆకర్షణ మొదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే మనం ఏదో ఆ వ్యక్తికి అంటే స్త్రీలైతే పురుషులకి, పురుషులైతే స్త్రీల పట్ల ఆకర్షణ హీలర్ వైపు నుంచి అని అనుకోకూడదు. ఇట్ కుడ్ బీ ఫ్రమ్ ద పేషెంట్ టువర్డ్స్ ద హీలర్. కొన్ని సందర్భాలలో రోగులే ఆకర్షింపబడతారు హీలర్కి. అప్పుడు వాళ్ళ ఎనర్జీస్ మనకి రిఫ్లెక్ట్ అయ్యి మనలో కూడా ఆ ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఉంటుంది. Sometimes a patient subconsciously forms an etheric or energy cord from his or her sex chakra to the healer's sex chakra. This is a potential problem. తెలిసో తెలియకో రోగి సెక్స్ చక్రా నుండి మన సెక్స్ చక్రాకి ఒక బంధం ఏర్పడవచ్చు. రోగికి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే వాళ్ళ సెక్స్ చక్రా నుండి మన హీలర్ సెక్స్ చక్రాకి స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అవాయిడ్ అన్నెసెసరీలీ టచింగ్ ద పేషెంట్. స్టాండ్ అట్ అబౌట్ 3 to 6 feet ఆర్ 1 to 2 meters అవే ఫ్రమ్ ఎ పేషెంట్ వైల్ హీలింగ్. అనవసరంగా రోగిని తాకవద్దు. రోగి నుండి కనీసం 3 నుంచి 6 అడుగుల దూరంలో లేదా 1 or 2 meters 1 లేదా 2 మీటర్ల దూరంలో ఉండి హీలింగ్ చేయండి, దగ్గరగా ఉండద్దు. డు నాట్ మేక్ మెడికల్ డయాగ్నోసిస్. రోగిలో ఏమి అనారోగ్యం ఉంది అన్న మెడికల్ డయాగ్నోసిస్ మనం చేయకూడదు. మనం నేర్చుకున్నదంతా చక్రాల గురించి, ఎనర్జీ గురించి, భౌతికంగా వాళ్ళ ప్రాబ్లం ఏమిటి, దాని డయాగ్నోసిస్ ఏమిటి అన్నది మనం చెప్పలేము, అది డాక్టర్లే చెప్పగలుగుతారు. డు నాట్ గివ్ మెడికల్ ఒపీనియన్స్. లీవ్ దిస్ టు ద MDs. మెడికల్ ఒపీనియన్, మీరు ఈ మందులు వేసుకుంటే బెటరు, ఆ మందులు మానేస్తే బెటరు, అలాంటి సలహాలు మనం ఎప్పుడూ ఇవ్వకూడదు, అది డాక్టర్లకే వదిలేయాలి. ఇఫ్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ సీరియస్ ఆర్ ద సిమ్టమ్స్ పర్సిస్ట్, అడ్వైజ్ ద పేషెంట్ టు గో టు ఎ మెడికల్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. రోగి యొక్క సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వారిని డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పాలి. మేక్ నో కమిట్మెంట్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద హీలింగ్. మేక్ నో ప్రామిసెస్. హీలింగ్ యొక్క ఫలితం ఇలా ఉంటుంది, తప్పకుండా బాగవుతుంది అని ఎప్పుడూ ప్రామిస్ చెయ్యొద్దు. మనకందరికీ ఇదే, మనం ఏమనుకుంటాం, కొన్ని కేసులు హీల్ అవ్వగానే ఇట్లాంటి కేసు అయితే డెఫినెట్గా తగ్గిపోతుంది, అసలు తుడిచేసినట్టు పోతుంది అని కాన్ఫిడెన్స్తో ఆర్ రాదర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పేస్తూ ఉంటాము. మాస్టర్ గారు ఏమంటున్నారంటే మేక్ నో ప్రామిసెస్, ఎప్పుడు వాగ్దానాలు చెయ్యొద్దు. ఎందుకంటే హీలింగ్ అనేది రోగి యొక్క అర్హత బట్టి, స్వీకరణ అర్హత బట్టి ఎంతవరకు హీల్ అవుతాడో రకరకాల ఉంటాయి. కార్మిక్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, మనం హీల్ చేస్తున్న ఎనర్జీ వాళ్ళకి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. సో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్కడైనా తప్పు కావచ్చు. అందుకని ఎప్పుడూ ప్రామిస్ చేయకూడదు. ఏదైనా సరే ప్రయత్నిస్తాము అనే చెప్పాలి, వీ కెన్ ట్రై అనే చెప్పాలి, ఎట్లాంటి కేసు అయినా సరే. థ్యాంక్ యూ.